హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నీతి శాస్త్రం నుండి నేను సమీకరించుకున్న మరో శ్లోకం, దాని విశ్లేషణతో సహా మీతో పంచుకుంటానండి. ముందుగా శ్లోకాన్ని పఠిస్తున్నాను. గత శోకం న కుర్వీత భవిష్యం నైవ చింతయేత్, వర్తమానేషు కార్యేషు వర్తయంతి విచక్షణ. ఎంత చక్కని శ్లోకం అంటే, ఇది మనం చాలా సినిమాల్లో విని ఉంటాం, పాటల్లో, ఎక్కువగా క్లబ్ డాన్సుల్లో ఉపయోగిస్తారు. మరోసారి శ్లోకం చెప్తున్నానండి. గత శోకం న కుర్వీత భవిష్యం నైవ చింతయేత్. నిన్న అయిపోయింది, గత శోకం గతించిపోయింది, నిన్న తిరిగి రాదు, రేపుకి రూపం లేదు. భవిష్యం న చింతయేత్, భవిష్యం నైవ చింతయేత్. భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన పని లేదు, ఎందుకంటే రేపు ఉంటుందో ఉండదో, మనం ఉంటామో ఉండమో. కాబట్టి రేపటికి రూపం లేదు, నిన్న తిరిగి రాదు. వర్తమానేషు కార్యేషు, వర్తమానంలో చేయవలసిన వాటినే ఆలోచించి వర్తయంతి విచక్షణ. విచక్షణతో వర్తమానాన్ని పుణ్యానికి ఉపయోగించుకోండి, మంచి చేయడానికి ఉపయోగించుకోండి. ఎందుకంటే గతం గతః, అది తిరిగి రాదు, భవిష్యత్తు ఏమవుతుందో తెలియదు అని ఇంత స్పష్టంగా విచక్షణతో కర్మలు చేసి పుణ్యం సంపాదించుకోండి, జ్ఞానం సంపాదించుకోండి, ఈవెన్ ధనమైనా సంపాదించుకోండి అని చెప్తే, అమ్మ బాబులు సంపాదించి ఇచ్చిందో లేదా పక్కవాడి జేబు కొల్లగొట్టిందో తీసుకొని క్లబ్బులు, అప్పట్లో అయితే క్లబ్బులు, ఇప్పుడైతే పబ్బులు, ఆ క్లబ్బుల్లో తప్పనిసరిగా గోచీలు పెట్టుకొని జ్యోతిలక్ష్ములు డాన్సులు చేసేవాళ్ళు. నిన్న రేపు, నిన్న తిరిగి రాదు రాదు, రేపు రూపు లేదు లేదు, అనుభవించు ఇప్పుడే. ఏమనుభవిస్తారు? భోగే రోగ భయం. ఈరోజు రాత్రి పబ్బులో తాగేసి చిందేసి మర్నాడు పొద్దున్నే వచ్చి దాన్ని ఏదో అంటారు, మళ్ళీ కడుపులో ఎవడో తిరుగుతున్నాడని కూడా. పొద్దుటికే వస్తుంది రోగం, పొద్దుటికే తలపోటు ఉంటుంది. మరి ఏం బాగుకున్నట్టు? సుఖం ఎంత అనుకున్నారో దాని వెనకాలే కష్టం కూడా అంతే ఉంది కదా. అదే సాత్విక ఆహారం, సత్సంగం, ప్రేమ పంచుకోవడం, ఒకరికి సహాయం చెయ్యడం, ఇలాంటి వాటితో ఎంత ఆనందం కలుగుతుందో. ఒకసారి ఒక సర్వే రిపోర్టు చదివాను. ఒక 10 మందిని పిలిచి తలా 1,00,000 రూపాయలు ఇచ్చి ఒక్క రోజులో ఖర్చు పెట్టేయండి, 6 నెలల తర్వాత